ఫ్రెండ్స్ ఇప్పుడైతే మోస్ట్ ట్రెండింగ్‌లో ఉంది కదా! 'వంగవీటి సార్‌ది' ఒక డైలాగ్ అయితే ఉంది. చాలా సూపర్‌గా అయితే ఉంటదది. నేను ఆల్రెడీ 3 డేస్ బ్యాకే చేద్దామని అనుకున్నా. ఓకే. జస్ట్ ఈ వీడియో మీకు చాలా సింపుల్‌గా అయిపోతది. ఒకసారి చూద్దాం. ఎందుకంటే చాలా మోస్ట్ ట్రెండింగ్‌లో ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ అయితే అయితే ఎవరి దయాదాక్షిణ్యాల మీద మనం బతకాల్సిన అవసరం లేదు. ఎవరు పుట్టలేదు, కష్టపడి ఎవరి కాళ్ళ మీద నిలబడుతున్నాం. వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించిందనేది కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. నేను మొత్తం డీటెయిల్‌గా చెప్తాను ఈ వీడియోలో. నేను ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను. కానీ ఈ వీడియోలో ఇంకా డీటెయిల్‌గా చెప్తాను. మీకు చాలా యూజ్ అవుతుంది. ఆ ఎఫెక్ట్ అనేది చాలా బాగా నచ్చింది నాకు. ఓకే. చాలా ఈజీగా అయితే మీరైతే ఈజీగా అయితే చేసుకోవచ్చు. పెద్ద కష్టం లేకుండా. లాస్ట్‌లోకి అయితే చూడండి. టెక్స్ట్‌కి యానిమేషన్ పెట్టాను. ఆ యానిమేషన్ కూడా చెప్తాను. చాలామంది డౌట్ అయితే ఉంది. దానికి ఏమంటారంటే కీ యానిమేషన్ చేశారని. కీ యానిమేషన్ ఏం లేదు. ఆ ఎఫెక్టే బాగుంది. ఓకే. చాలా సార్లు యూజ్ చేసిన చాలా సార్లు చెప్పాను కూడా మీకు. ఓకే. ఫస్ట్ అయితే ఈ యానిమేషన్ మీకు ఆటోమేటిక్‌గా తెలుసు. దీనైతే స్క్రోల్ చేసేయండి. షేక్ యానిమేషన్ గురించి మనం ఫస్ట్ తెలుసుకుందాం. ఈజీ ఉంటది. ఫస్ట్ అయితే ఒక షేప్ తీసుకొని ఈ షేప్‌ని ఇలాగైతే ఒక వైట్ షేప్ ఇంతే. దీన్ని ఎక్కువ ఏం పెట్టకండి. కొంచెం చాలు. ఓకే. దీన్ని మీరు వైట్ కలర్‌గా అయితే కన్వర్ట్ చేసి దీనికైతే ఫస్ట్ అయితే బ్లర్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి చెప్తాను. ఒక 400 చాలు. స్టార్టింగ్‌లో ఈ షేప్‌ని సెలెక్ట్ చేసి స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్, కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్. ఓకే. దీనైతే ఇక్కడైతే పెట్టేద్దాం. స్టార్టింగ్‌లో వచ్చి దీన్ని ఇక్కడ పెట్టేద్దాం. ఇప్పుడు చూడండి. ఇలా వచ్చింది. కొంచెం ఫాస్ట్‌గా రావాలంటే దీన్ని ఈ సైడ్ పెట్టుకోండి. ఇప్పుడు కాపీ చేసుకోండి. ఓకే. కాపీ చేసిన తర్వాత ఈ బీట్ మార్క్ ఎక్కడైతే ఉందో అక్కడ పేస్ట్ చేయండి. ఓకే. ఓకే. రైట్. ఇప్పుడు మన ఫోటో యాడ్ చేద్దాం. ఎవరైతే ఫోటో పెడదామని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసుకోండి ఒకటి. ఒకటే పెడుతున్నాను. చెప్తాను అది కూడా. ఒకటి యాడ్ చేస్తే సెట్ అయిపోతది. నేను చెప్తాను. ఓకే. దీనికి మనం ఏం చేద్దామంటే ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళి మోషన్ బ్లర్ యాడ్ చేసుకోండి. ఓకే. మళ్ళీ ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్‌లోకి వెళ్ళిన తర్వాత ర్యాండమ్ అని ఉంది కదా! దీన్ని సెలెక్ట్ చేసుకోండి స్టాండర్డ్ సెట్ తోటి. ఈ యానిమేషన్ అయితే ఇలాగ వస్తది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మనకు ఇది 25% ఉంది కదా! దీన్ని సెలెక్ట్ చేసుకోండి. స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్, కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్. స్టార్టింగ్‌లో వచ్చి 25 నుంచి దీనైతే మీరైతే ఒక 400, 500 చేసుకోండి చాలు. సారీ కీ ఫ్రేమ్ అటాచ్‌మెంట్ చేయలేదు కదా! ఓకే. ఇప్పుడు చూడండి. ఇలా వస్తది. దీనికి మనం ఈ యాంగిల్ ఏదైతే ఉందో యాంగిల్ చేంజ్ చేద్దాం. స్టార్టింగ్‌లో ఒక్కొక్కటి దాంతో యాంగిల్ ఇలా చేంజ్ చేసుకోవచ్చు. ఇలా వస్తది. ఇంకా దీన్ని మనం ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి ఈ ర్యాండమ్ అనే ప్రీసెట్ ఉంది కదా! దాన్ని యాడ్ చేసుకోండి ఇంకోటి. ఓకే. దీన్ని మనమైతే ఇది చేసుకుందాం. ఇప్పుడు చూడండి. ఇప్పుడు దీన్ని కిందికి తీసుకొద్దాం. ఆ షేప్ ఏదైతే ఉందో దాన్ని కిందికి తీసుకొద్దాం. కాపీ చేద్దాం దీన్ని. ఇప్పుడు మిగతా ఫోటోస్‌కి యాడ్ చేసి టోటల్ దాని కిందకి అయితే తీసుకొచ్చేయండి. అంతే. ఎఫెక్ట్ అయితే చాలా సూపర్‌గా వస్తది. ఇప్పుడు చూడండి. ఓకే. అంతే. ఇదంతా సేవ్ చేసుకోండి.